సార్ ఆ! విన్నాను సార్ నిన్న క్లాసు. ఓకే. అర్థమైందా అండి? ఆ! సార్ అర్థమైంది. మరి ఇంగ్లీష్‌లో ఉంటాయి కదా! ఇప్పుడు మీటింగ్ అవి ట్రైనింగ్స్. అందులో ఇప్పుడు నార్మల్‌గా మనం తీసుకున్న కోర్సెస్ అయితే హిందీ, ఇంగ్లీష్ కంబైన్డ్ ఉంటదది. ఓకే. హ్మ్. సో, అఫిలియేట్ ఆ! మార్కెటింగ్ గురించయితే నా వీడియోస్ తెలుగులో ఉంటాయి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా గూడా అదే 599ది చేసుకుంటే అంటే రోజుకి 400 కంటే ఎక్కువ సంపాదించుకోలేమా? లేదు. అంతేనా? అంతే. అంటే ఇప్పుడు ఫస్ట్ 599 తీసుకున్న తర్వాత మళ్ళీ నిదానంగా కొద్దిగా ఆ తర్వాత తీసుకుంటే రాదా సార్? అట్లా లేదు. చేసుకోవచ్చా? ఎర్నింగ్స్ తక్కువుంటాయి గదండీ! అవునా? ఎర్నింగ్స్ తక్కువుంటాయి. ఇప్పుడు మనం నార్మల్‌గా ఇప్పుడు నేను ఆ! హైయర్ కోర్స్‌తో లాగినాను. మొన్న రీసెంట్‌గా ఒకరు ఆన్‌లైన్ మార్కెటింగ్, ఇంకొకరు డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే నార్మల్‌గా సింగిల్ డేలో ఈవినింగ్ అదే. టైమ్‌లోనే 5000 ఎర్న్ చేసేసిన. అట్లా ఆ! మనకి కమిషన్స్ ఎక్కువుంటాయి. మనం ఆ! చిన్నవి అంటే సార్ తీసుకున్నామనుకోండి వర్క్ ఎట్లెట్లుంటుంది సార్? ఐడియా చెప్తారా? ఇప్పుడు ఇట్లా చెప్పారు మార్కెటింగ్ గురించి. అదే. అదే. ట్రైనింగ్‌లోనే చెప్తారా అంతా? ట్రైనింగ్‌లోంచి చెప్పింది విని చేయాలనా? అహా! లేదు. అట్లేం లేదు. మళ్ళీ నేను గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. అట్లేముండదు. ఇది మనం ఏంటంటే, మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు నార్మల్‌గా మీరు డైలీ వాట్సాప్‌లో ఆ! ఏదైనా ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేస్తుంటారు కదా! స్టేటస్‌లో పెట్టుకోవడం వల్ల. ఆ! అదేంటంటే ఓన్లీ మనకు మన వాట్సాప్‌లో కాంటాక్ట్స్‌కి మాత్రమే మన ఫోటోస్ గాని ఏవైనా షేర్ అవుతాయి. అదే ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏంటంటే ఆల్రెడీ చాలా కంటెంట్ ఉంటుంది. మనము ఇప్పుడు కొంచెం రీల్స్ ఎడిట్ చేసుకొని, మనం రీల్స్ దాంట్లో అప్‌లోడ్ చేస్తూ, స్టోరీస్ యాడ్ చేస్తూ ఉంటే, సో, డైలీ కన్సిస్టెన్సీ‌గా మనం రీల్స్ పోస్ట్ చేస్తుండడం వల్ల ఏమవుతది అంటే, సో, వేరే వాళ్ళు మనకు మెసేజ్ చేస్తారనమాట. హ్మ్. ఓకేనా. వాళ్ళకి సో, ఇట్లా మనం ఇప్పుడు మీకు వీడియో షేర్ చేశాను కదా! సో, ఆ వీడియో మీరు షేర్ చేయొచ్చు. అలా ఆ! సో, వాళ్ళు వాళ్ళకి నచ్చిన కోర్సు మీ ఆ! తరపు నుండి లాగిన్ అవుతారు. ఆహా! ఓకేనా. సో, మీ లింక్ దాని నుండి నుంచి లాగిన్ మనకి అవుతే మీకు కమిషన్సా? కమిషన్స్ అనేటివి వస్తాయి. ఆహాహా! హ్మ్. అంటే సో, టీమ్ వర్క్ ఏం కాదిది. ఊరికే టీమ్ ఏమన్నా వర్క్ ఏం గాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు అంటే ఇది నెట్వర్క్ ఏం మార్కెటింగ్ గాదు. టీమ్ వర్క్ ఆ! ఏముండదు. డైరెక్ట్ మనం ఎంత వర్క్ జేసుకుంటే అంత కమిషన్ మనమే ఎర్న్ జేసుకుంటామనమాట. సో, అదే ఇప్పుడు కంటెంట్ ఎలా రాయాలి నాకది అర్థం కాదండి. అందరూ కంటెంట్ రాయాలంటున్నారు గానీ అంటే కంటెంట్ అంటే ఏముండదండి. అంటే కంటెంట్ ఓకే. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మనం ఇప్పుడు మనం మీరెప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం ఏదన్నా ఒక వీడియో వాళ్ళు ఇట్లా ఏదో వర్క్ చేస్తున్నట్టు, నార్మల్‌గా వాక్ చేస్తున్నట్టు కొన్ని వీడియోస్ ఉంటాయి. వాటి పైన ఇట్లా క్యాప్షన్స్ వస్తాయి గదా! వీడియోస్ పైన. హ్మ్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా మీరు? అదే చూస్తున్నాను సార్. కానీ నాకది చేయడం కొద్దిగా అర్థం కావడం లేదు. మీయేమన్నా ఉదాహరణలు ఉంటే నాకేమైనా కొద్దిగా సెండ్ చేస్తారా? ఓకే. ఓకే. చేస్తాను. అట్లా ఇప్పుడు మనం నార్మల్‌గా కంటెంట్ అంటే ఏం లేదు. కంటెంట్‌లో 2 టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంటది. ఒకటేమో విత్ వాయిస్ అండి. మనం నార్మల్‌గా ఆహ్, కంటెంట్ అంటూ ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఇప్పుడు కెమెరా ముందు గాని, లేదంటే వితౌట్ హ్మ్. హ్మ్. వితౌట్ కెమెరా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ గూడా మనం ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం గదా! అదే కంటెంట్ అంటే. హ్మ్. 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 ఇప్పుడు అవును. దీంట్లో ఇప్పుడు మనము ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లోన రీల్ చేయాలంటున్నాం గదా! రీల్స్ పెడతాం. అవును. అవును. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని జాబ్స్ అని రీల్స్ పెట్టాలా? లేదంటే ఎలా ఇది అర్థము అది? అప్లికేట్ వ మార్కెటింగ్‌లోనా? వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టుకోవచ్చు. లేదా అంటే ఇప్పుడు మనం నార్మల్‌గా ఇప్పుడు కొన్ని ట్రెండింగ్ రీల్స్ ఉంటాయి గదా! ట్రెండింగ్ రీల్స్ మనం నార్మల్‌గా వాటిని డౌన్‌లోడ్ చేసి వాటికి బ్యాక్‌గ్రౌండ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు హౌస్ వైఫ్సా? సో, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారా? సో, ఈ ప్లాట్‌ఫార్మ్ అవును. నుండి మీరు డైలీ ఆ! 2000-3000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఆ! ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. లేదా ఈ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి అని ఇలా మనం రీల్ అట్లా రీల్స్ పెట్టొచ్చు. పెట్టాలా? అలా పెట్టొచ్చు. సో, ఓకే. అగైన్ మళ్ళీ చాలా ఉంటాయి మనకు రీల్స్. అంటే వేరే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అదొక ఐడియా ఉంటది. హ్మ్. ఇప్పుడు అంటే నార్మల్‌గా మనం వెతుక్కోవాలనా? మనం సొంతంగా చేయాలనా? వెతుక్కోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చాలా మంది అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తుంటారు గదండీ! అవును సార్. ఇప్పుడు మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. అంటే హ్మ్. డిఫరెంట్‌గా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేసుకోవచ్చనమాట. యాస్ ఎ హౌస్ వైఫ్‌గా నేను అంటే చాలామంది యాస్ ఎ హౌస్ వైఫ్‌గా ఇంట్లోనే ఉండిపోతారనుకోండి. బట్ ఈ వెబ్‌సైట్ గురించి నాకు తెలిసాక సో, ఈ వెబ్‌సైట్ నుండి నేను ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నాను.
ఇందులో డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటున్నాను. ప్లస్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇట్లా చాలా థాట్స్ మనకొచ్చిన థాట్స్ చేసుకొని మనం ఒక రీల్ డైలీ ఒక రీల్ పోస్ట్ అంటే వీక్లీ ఒక 4 రీల్స్, ఒక 3 పోస్ట్‌లు అట్లా అంటే డైలీ ఒక పోస్ట్, ఒక రీల్ ఏదన్నా అలా చేసుకుంటూ వెళ్తే ఏంటంటే స్టార్టింగ్‌లో ఇనిషియల్ డేస్‌లో ఏంటిదంటే మన రీల్స్ అయినా ఏమైనా మన ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా ఏమవుతదంటే తక్కువ మందికే రీచ్ అవుతది. ఓకేనా. సో, మనం డైలీ ఇప్పుడు డే బై డే అలా పెడుతున్న కొద్దికి ఏంటంటే రీల్స్ సో, ఈ క్యాండిడేట్ ఈ పెరుగుతా యూజర్ ఉంటాయి. ప్రొఫైల్స్ అంటే ఎక్కువ పోస్ట్‌లు చేస్తున్నాడు అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ చూస్తారు, ఆల్గారిథం ఏం చేస్తది వాటిని పబ్లిక్‌లోకి పుష్ చేస్తదన్నమాట. పోస్ట్ చేస్తాది. అప్పుడు మనకి రీచ్ వస్తదన్నమాట అట్లా. సరే, హుహు. ఇప్పుడు ఒక జనాలు ఎట్లున్నారంటే, మీరు చేసినారు కదా, ఎర్న్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, 20K నుంచి 30K వరకు సంపాదించుకోవచ్చు అట్లా అని పెడుతున్నారు కదా. అవును. మీరు మీకు వచ్చిన సాలరీస్ అన్న విధంగా అడుగుతారు. వాళ్ళకి మనం కూడా ప్రూఫ్ చూపియాలా, బ్యాంక్ ప్రూఫ్ అవి చూపియాలంటే ముందు మనకి అమౌంట్ ఎర్న్ అయితేనే కదా. ఇప్పుడు కరెక్టే, మీరు అడిగేది కూడా కరెక్టే. అయితే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్‌లీ మన ప్రూఫ్సే కావాలని ఏం లేదండి. మనం రియాలిటీ చెప్పొచ్చు వాళ్ళకి. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా అయితే క్లారిటీ ఇస్తున్నానో, సో, ఇన్ కేస్ మనతో ఎవరైనా మాట్లాడినప్పుడు అలా క్లియర్‌గా సో, నేను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడే బిగినింగ్. నాకైతే ఏం రాలేదు. ఎవరైతే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళకి ఆల్రెడీ చెక్స్ వచ్చాయని చెప్పేసి వేరే వాళ్ళకి చూపియొచ్చు. అట్లేముండదు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఎవరిలాగానే అయితే ఎవరొస్తారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే కొందరు ఏంటంటే ఇప్పుడు చాలా మంది అంటే దీని గురించి పడని వాళ్ళు ఏంటంటే వాళ్ళే లాగిన్ అయ్యి వాళ్ళే మళ్ళీ ఇంకో లాగిన్ వేసుకొని వాళ్ళ అమౌంట్ చూపించుకుంటారు అని ఇట్లా ఫ్రాడ్ అనుకుంటారు అనమాట. ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు, మీకు అమౌంట్ వచ్చిందనేది మీకు వచ్చిందా లేదా, మీకు వచ్చిందా అని అడిగితే మీకు ఎట్లా వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మీరైనా నేనైనా ఎవరైనా వాళ్ళంతలో వాళ్ళు వర్క్ చేసుకున్నప్పుడే కదా మనం ఫస్ట్ కమిషన్ అనేది వస్తుంది. అవును. నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే అట్లా ఎవరైనా మీకు ఏదైనా వచ్చిందా మరి మీరు వర్క్ చేస్తున్నారు మీకు వచ్చిందా అని అడిగినప్పుడు ఇక్కడ ఫ్రీగా అయితే ఏం రావట్లేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. మనం వర్క్ చేసుకుంటేనే వస్తుంది. మనం ఏంటంటే వర్క్ చేసుకుంటేనే వస్తది. సో, నేను ఇప్పుడు రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. సో, ఇన్ కేస్ మీరు లాగిన్ అయితే నాకు వస్తది అని చెప్పేసి క్లియర్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా. వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు మీకొస్తేనే నేను స్టార్ట్ అయితా అంటే ఎవ్వరికి కూడా ఊరికేనే రాదు. స్టార్టింగ్ ఇప్పుడు రాదు. వాళ్ళు హాఫ్ మైండెడ్ అనిపిస్తది నాకు అట్లా అడిగే వాళ్ళైతే. ఎందుకంటే చాలా మంది ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ ప్లాన్ ఇలాంటివి తీసుకెళ్ళినా మీకొచ్చిందా అని అడుగుతారు. ఎట్లొస్తది? ఏదో చేస్తేనే వస్తది కదా. ఇక్కడ మనం మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనీ రావట్లేదు. ఇది స్కీమ్ కాదు కదండీ. ఇప్పుడు మీరు అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు నాలెడ్జ్ లెస్ పీపుల్ ఉంటారనమాట. ఇప్పుడు ఇట్లా వర్క్ చేసుకుంటే ఇలా మనం ఎన్ని రిఫర్స్ చేసుకుంటే, ఎన్ని కోర్సెస్ మనం ప్రమోట్ చేసుకుంటే అంత కమిషన్ వస్తది. మనం ఇక్కడ మనం ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో దీనికి మనం డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటున్నాం. అలాగే ఇప్పుడు వీటిని మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ప్రమోట్ చేస్తే ఇన్కమ్ వస్తుంది అంటే ఇది నచ్చదు. అదే మీరు ఒకసారి 10,000 పెట్టండి. ఒకటేసారి 10,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే చాలు. డైలీ 1,000 మంత్లీ 1,000 వస్తది అనంటే అలాంటి వాటికి ఎగబడేసుకొని వెళ్ళిపోతారు. ఒకరోజు మోసపోతారనమాట. అవును సార్. ఎక్కడైనా సరే మనము వర్కింగ్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక ప్లాట్‌ఫామ్‌లో అయినా ఏదైనా సరే మనం ఒక దాంట్లో లాగిన్ అయ్యాము, వర్క్ చేస్తున్నామంటే దాంట్లో నుండి అది ప్రాక్టికల్ రియాలిటీ చెప్తున్నాను. దాంట్లో వర్క్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మనం పెడుతున్న అమౌంట్‌కి మనకేమొస్తుందనేది ఒకటి తెలుసుకోవాలి. సో, మనం ఇక్కడ ఏదైనా నేర్చుకుంటున్నామా లేదా అని ఒకటి ఆలోచించాలి. ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా సరే. అది వర్కింగ్ ప్లానా? నాన్ వర్కింగ్ ప్లానా? అంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తే వస్తుందా? చేయకపోతే వస్తుందా? అనేది కూడా ఒకసారి ఆలోచించాలన్నమాట. దాన్ని బట్టి మనకది జెన్యూనా కాదా అనేది అర్థమైపోతది. అది. సో, ఇప్పుడు ఇక్కడ మనం స్కిల్స్ నేర్చుకుంటామండి. ఇన్ కేస్ మీరు అప్పుడప్పుడు రెగ్యులర్‌గా మీరు ఇప్పుడు సారీస్ ఏదో పెడుతుంటారు కదా వాట్సాప్‌లో. అవును సార్. ఇప్పుడు వీటన్నిటికి ఏంటంటే ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ కొంచెం నేర్చుకుంటే ఏంటిదంటే మన బిజినెస్‌ని కంప్లీట్‌గా మనం ఆన్‌లైన్‌లోకి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వాట్సాప్‌లో పెడితే ఏంటిదండి ఇప్పుడు రెగ్యులర్‌గా రియాలిటీ ఏంటి? ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఏమనుకుంటారు? ఇప్పుడు మనం వాట్సాప్‌లో ఏదో అనుకోని పెడతాం. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు తీసుకుంటారేమో అనుకుంటాం. కానీ ఎక్కువ సేల్స్ రావు. ఎవరు తీసుకోరు.
తీసుకోరు సార్. ఆ! ఏదంటే ఇప్పుడు ఇదేదో ఆన్‌లైన్‌లోకి వాళ్ళు సేల్ అనుకుంటారు చేస్తే కదా! హ్మ్. వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో బిజినెస్ ఏదో వర్క్ చేస్తున్నట్టు ఊకే స్టోరీస్, వాట్సాప్ స్టేటస్ పెడతారన్నట్టు ఏదేదో హ్మ్. వస్తది. ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది. ఆన్‌లైన్. హ్మ్. హ్మ్. ఆన్‌లైన్ ఉంది. ఇప్పుడు ఫేస్‌బుక్ యాడ్స్ ఉన్నాయి. హ్మ్. యూట్యూబ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామే అన్నమాట. అవును సార్. మీరు ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్‌నైనా సరే కంప్లీట్‌గా మీరు రెగ్యులర్‌గా ఒకవేళ మీ దగ్గర మెటీరియల్ ప్రొడక్ట్సే గనుక మీ దగ్గర స్టాక్ ఉంటే గూడా హ్మ్. మీరు వాటిని ఒక కెమెరా పెట్టుకొని మీరు క్లియర్‌గా వాటి గురించి ఇట్లా శారీస్ వాటి డిజైన్స్ ఎలా వస్తున్నాయని ఇట్లా క్లియర్‌గా చూపిస్తే హ్మ్. గూడా డే బై డే ఒక 30 డేస్ కంటిన్యూగా మీ దగ్గరున్న ప్రొడక్ట్ గురించి వర్కౌట్ చేయండి. హ్మ్. 100% నేను అష్యూరెన్స్ ఇస్తా. మీకు బయట నుండి ఆర్డర్స్ వస్తాయి. నేనైతే ఇంట్లో ఏం లేదు సార్. నాకు కూడా ఆన్‌లైన్ వేరే వాళ్ళు పెడితే నేను అట్లనే సేల్ చేస్తాను. ఆ! నాకైతే అదే. ఇట్లయితే సేల్ అయితే కావడం లేదు. మీరు కావు. చెప్పిన ఎందుకంటే పాయింట్ ప్రకారంగా మనకు తెలిసినోడు ఎవ్వరు తీసుకోరండి. ఏదైనా సరే ఇప్పుడు తీసుకోరు. ఇప్పుడు వాట్సాప్‌లోటివి నాకి వేరే ఇప్పుడు నా గ్రూప్ వాళ్ళకి పంపించంటే అది ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే నాకు సేల్ అయితాయా? ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర వాట్సాప్‌లోటివే ప్రొడక్ట్స్ నాకు ఉంటే వేరే పోతాయి. పంపించింటారు. ఉన్నాయి సార్ ప్రోడక్ట్‌లయితే నాతో అయితే లేవు. ఫోన్‌లో నుంచే. హుహు. ఫోన్‌లో నుంచి నాకి వేరే వాళ్ళు నాకు పంపిస్తే నేను హ్మ్. దాని నుంచి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని నాకి హ్మ్. ఒక ఏదో నాతో ఉన్న వాళ్ళకి పంపించుకుంటాను. అట్లా స్టేటస్ పెట్టా. నాతో ఉండేది కూడా నువ్వు 50, 60 నంబర్స్ కంటే ఎక్కువ లేవు. అదే. అదే. అలా. హ్మ్. ఇప్పుడు మీరన్న పాయింట్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టినా కూడా సేల్ అయితాయి అంటున్నారు కదా! ఇప్పుడు ఫోన్‌లోటి తీసి పెట్టలేం కదా! అది అవునవును. ఇన్‌స్టాగ్రామ్‌లో అది పెట్టడం నాకు ఐడియా రావడం లేదు. మీరు సపోర్టేది ఉండాలి కదా! ఒక్కరికి అంటే రాదు కదా ఐడియా కూడా. అవునవును. అంటే ఇప్పుడు హ్మ్. ఏందంటే ఏదైనా సరే ఏందంటే హ్మ్. పబ్లిష్ చేసుకోవడమేనండి ఏదైనా సరే. ప్రమోట్ చేసుకోవడమే. అవును సార్. ఎక్కడ సార్ మీరుండేది? నేనుండేది హైదరాబాద్ మియాపూర్ బొల్లారం. అవునా! బొల్లారం. ఐటీఐ యాహ్! బొల్లారం నేనుండేది. ఓకే. ఓకే. మీరండి? హ్మ్. మాది అనంతపురం డిస్ట్రిక్ట్ సార్ ఉరవకొండ. ఆహా! ఓకే. ఓకే. అవును సార్. అందుకు ఇప్పుడు ఇంకొకటి డీఎస్సీ పడింది. ఒక టెట్, హుహు. డీఎస్సీవి ఉన్నాయి. వీటి మీద కాన్సంట్రేషన్ పెట్టుకుంటూ ఏమి చేసుకోవాలో అర్థం కాలేదు. ఇవి వస్తాయా? రావా? భయము. ఈ పోస్టింగ్‌లు వస్తాయా? రావా? ఇప్పుడు ఉన్నట్టుగా అనేది భయం. ఇట్లా చేసుకుందాం ఏదో కొద్దిగా పిల్లలున్నారు అని ఆలోచన చేస్తుంటున్నా. అదే. అదే. ఇప్పుడైతే అందుకు సార్. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను ఒక అమ్మాయిది కూడా ప్రొఫైల్ షేర్ చేశాను. ఆ! ఆమె రీల్స్ చూడండి. సేమ్ అట్లా చేసుకుంటుంటే ఏమైతదంటే తను కూడా హ్మ్. యాక్చువల్‌గా వేరే వాళ్ళ దగ్గర లాగిన్ అయింది. సో, లాగిన్ అవునులెండి అయితే సార్. ఇట్లా వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వక నన్ను హ్మ్. అప్రోచ్ అయినుండే. సో, నేను ఏవేవైతే హ్మ్. ట్రైనింగ్ వీడియోస్ క్రియేట్ చేశానో తనకు షేర్ చేస్తే సో, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా తను హ్మ్. అడుగుతుండే, మాట్లాడుతుండే అన్నమాట. అవును సార్. ఇట్లా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు సార్. అంటే సపోర్టే ఒక లేదు. నువ్వు చేసుకో. క్లారిటీ అండి. ఇప్పుడు ఒక్కటండి. హ్మ్. వర్క్ ఇప్పుడు మనం ఎవరైనా సరే ఇప్పుడు నార్మల్‌గా హ్మ్. మనం ఇంట్లో ఉండి వర్క్ జేసుకోవాలి. మనకు నచ్చినట్టు వర్క్ జేసుకోవాలనుకుంటే హ్మ్. ఏదైనా మార్కెటింగ్‌లోనే పాసిబుల్ అవుతది. హ్మ్. హ్మ్. ఓకేనా. ఏదైనా అది అవునండి. ప్రొడక్ట్ బేస్డ్ అయినా సరే, సర్వీస్ అయినా సరే, ఏదైనా సరే హ్మ్. మార్కెటింగ్‌లోనే పాసిబుల్ అవుతది. ప్రీవియస్ ఏంటంటే బిఫోర్ హ్మ్. డిజిటల్ మీడియా రాకముందు ఏంటిదంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ అనుకుంటే ఇప్పుడు మా డోర్ టు డోర్ మార్కెటింగ్‌లో అని పేపర్ పాంప్లెట్ ఇట్లా డిఫరెంట్‌గా ఉంటుండే. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా ఇంట్లో ఉంటున్నాం. ఇంట్లో ఉండి మనం వర్క్ జేసుకోవాలంటే మనకు ఇన్‌కేస్ ఒకవేళ ఎలాంటి స్కిల్స్ లేకపోతే మనం ఏం జాబ్ చేయగలుగుతాం జెప్పండి? అవును సార్. అది ఏం జాబ్ నిజమే జేయలేం. కరెక్ట్. కానీ దీంట్లో మనం 100% నేను చెప్తా. మనకు థాట్స్ ఉన్నాయి. అరే! నాకు ఇంట్లో ఉండి ఒక జాబ్ జేస్తే బాగుండు. ఒక ఇన్‌కమ్ కావాలనుకుని మనకు చాలా థాట్స్ ఉంటాయి. ఇన్‌కేస్ ఇఫ్ ఉంటాయి. యూ ఆర్ ఎడ్యుకేటెడ్ నో ప్రాబ్లమ్. ఓకే. అన్‌ఎడ్యుకేటెడ్ అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. అవును సార్. సో, అది మాత్రం వాళ్ళకంటూ ఒక వాస్తవం. స్కిల్ ఉండాలి. స్కిల్ లేకుండా ఉండాలి. చేయాలంటే చేయలేరు. చేయలేదు. కానీ ఇప్పుడేంటిదంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇంప్రూవ్ అయింది. అవునవును. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు జస్ట్ ఇట్లా మనం కమ్యూనికేషన్ నార్మల్‌గా ఇప్పుడు ఏదైనా హ్మ్. మనం కొన్నేంటంటే ఇప్పుడు మనము వర్క్ చేసుకోవాలనుకుంటే కొన్ని మనీ పే హ్మ్. అంటే డిజిటల్ హ్మ్. ప్లాట్‌ఫార్మ్స్‌కి మనం కొన్ని మనీ అంటే వాటికి పే చేసుకుంటే ఏంటిదంటే మనకు లీడ్స్ అయినా ఏవైనా కస్టమర్స్ హ్మ్. అయినా వస్తారు. ఒకవేళ మనకు వస్తారు. మనీ పే హ్మ్. చేయకుండా మనం డైరెక్ట్‌గా కొంచెం వర్క్ చేసైనా సరే మనం మనీ పే చేయకుండా మనకు కస్టమర్స్ కావాలనుకుంటే కూడా అలా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఎలా హ్మ్. కావాలనుకుంటే అలా వర్క్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండి జస్ట్ ఇప్పుడేమన్నా హ్మ్. కాంటాక్ట్స్ ఏమన్నా వచ్చినా గూడా మనం ఇట్లా కాల్స్ మాట్లాడడం.
ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఏ ప్రొడక్ట్ అయితే ఉందో, లేదంటే ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం. ఆ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఆ కంపెనీ ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది? వాళ్ళ దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి? వాటి గురించి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని, మనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకొని, దాంట్లో దాని గురించి మెన్షన్ చేయడం. సో, ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. ఫేస్‌బుక్ కూడా వాడట్లేదు. అవును సార్. బ్రాండింగ్ అయిపోయిందనమాట. ఇన్‌స్టాగ్రామ్ ఏమైందంటే బ్రాండింగ్ అయిపోయింది. అంతకుముందు ఏందంటే ఫేస్‌బుక్ ఓపెన్ చేసేవాళ్ళు, ఫేస్‌బుక్ వాడేవాళ్ళు. ఇప్పుడేందంటే మొత్తం ఇన్‌స్టాగ్రామ్ అయిపోయిందనమాట. నాకేది కావాలనుకున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుందిప్పుడు. సో, ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఏదైనా దేని గురించైనా కంటిన్యూగా చెప్తున్నామనుకోండి, సో, మన రీల్స్ వైరల్ అవుతాయి. మన వన్ డే మనకు రీచ్ కూడా వస్తదనమాట. మన దగ్గర ఏ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దాని గురించి మంచి రీచ్ వస్తది. సో, వాళ్ళకి ఇప్పుడు కస్టమర్స్ గాని, మనకెవరన్నా యూజర్స్ మెసేజ్ చేసినప్పుడు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగి, సో, వాళ్ళకి మన దగ్గరున్న ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఇలా మనం వర్క్ చేసుకోవచ్చనమాట. ఏ దాంట్లో అయినా సరే. సో, ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ అనే దానికి మంచి ఇదుందనమాట. సో, దాంట్లో కమిషన్స్ మంచిగా తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసినప్పుడు మీకు చాలా రీల్స్ వచ్చుంటాయి. అంటే మనం ఎక్కువ ఏ టైప్ ఆఫ్ రీల్స్ చూస్తే, ఆ టైప్ ఆఫ్ రీల్స్ మనకు కనిపిస్తుంటాయన్నమాట. అదే మనకు రికమెండ్ చేస్తది ఇన్‌స్టాగ్రామ్. అది. ఓకే సార్. అదే సార్ మీకు 599 ట్రై చేస్తాము. ఎందుకంటే మళ్ళీ నేను చేసుకోగలుగుతానా, చేయలేనా, మళ్ళీ అమౌంట్ ఎక్కువ పెట్టుకొని మళ్ళీ ఏమన్నా ఎట్లా అని భయపడుతున్నారు అంతా. ఎవరు మీరా? వేరే వాళ్ళంటున్నారా? నేనే సార్. నాకు చాలు సార్. నాకు సాలరీ నాకు సార్. నేను వేరే వాళ్ళ వరకు పోలేను సార్. నాకే సార్. నేనే వర్క్ ఖాళీగా ఉన్నాం కదా, ఇంటి పని చేసుకొని ఇంకా ఇట్లా చదువుకుంటున్నానా డిఎస్సికి. ఎగ్జామ్స్ అయిపోయిన నుంచి నాకైతే జాబ్ మీద వస్తుందో రాదో కూడా డౌటే. ఎందుకంటే మనకి ఇంకా చదవలేని ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయి ఇప్పుడు జస్ట్ 10-13 ఏళ్ళు అయిపోయింది. ఇంకా చదవాలన్నా కూడా చదవడానికి ఓపిక ఉండదు అనమాట. అట్లా చేసుకుంటాం. మీ ఏజ్ ఎంత ఉంటదండి? ఎంత సార్? నాకు 37. అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్ అవుతారా ఇంకా? ఏమో సార్, ఆ అదృష్టం అంతే. నేను చెప్పలేను. నా వరకు అయితే వస్తుంది అని నేనైతే పెట్టుకోను. హోప్ అయితే పెట్టుకున్నా అంతే, వస్తుందిలే అని. చెప్పడానికి రాదు అంతే సార్. మన పేపర్ బట్టి ఉంటుంది, ఎట్లుంటుంది అనేది తెలియదు. మనకన్నా ఇంకా నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు. అవునవును. మనమే నాలెడ్జ్ అనుకుంటే ఎట్లయితుందిలే. తెలివైన వాళ్ళు అందులోనే ఇప్పుడు ఎట్లా అంటే అంతా న్యూ బ్యాచెస్, అంత మొన్న బీఈడీ చేసుకొని వచ్చిన అది. మాది 2010-11 అయినవి బ్యాచ్లు మావన్నీ. అదే అట్లా సార్. సరే, నేను ఒక అమ్మాయి ప్రొఫైల్ కూడా షేర్ చేస్తాను. తను కూడా హౌస్ వైఫ్. పంపించండి ఒకసారి ఉదాహరణ చూడండి. సార్. ఓకేనా? చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి మరి. సరే సార్. దీంట్లో అయితే ఇప్పుడు మనకు లాస్ అయ్యేది అయితే ఏమి ఉండదు. నార్మల్ గా ఒక్కసారి మనకు మార్కెటింగ్ అంటే ఏంటి, సో ఇట్లా మనం అంటే మార్కెటింగ్ ఒకసారి అర్థమైంది అంటే మనం ఎప్పుడైనా మార్కెటింగ్ లో ఉండొచ్చు, ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు నేను అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మరి మనకి హిందీ ఇంగ్లీష్ ఇన్ కేస్ మనకి అవి వచ్చినాయి అనుకోండి, హిందీ ఇంగ్లీష్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మనము తెలుగు వాళ్ళనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం కస్టమర్స్ తో డీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుగు వచ్చింది అనుకో, తెలుగు వస్తే మన తెలుగు పీపుల్ తోటి మనం ఇంటరాక్ట్ అయ్యి మనం ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కావాల్సిందల్లా ఏంటిదంటే ఇప్పుడు నేను మీకు ఎట్లాగైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానో, సో ఇట్లా మనం ఒక వర్క్ గురించి క్లియర్ గా తెలుసుకుని, ఏదైనా సరే అది వర్క్, దాని గురించి క్లియర్ గా తెలుసుకొని వర్క్ చేసుకున్నామంటే ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. నాకు ఒకసారి చెప్పి పంపండి, నేను ఆలోచన చేస్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నో ప్రాబ్లం. సార్.